భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణమాస మహాత్మ్యము 30వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్ కుమారునితో, కుమారా, నేను నీకు శ్రావణమాస మహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరించాను. ఈ మాసం యొక్క సంపూర్ణ మహాత్మ్యం వివరించడానికి ఎంతకాలమైనా సరిపోదు. నా ప్రియమైన దేవి పార్వతి దక్ష ప్రజాపతి యజ్ఞంలో తన శరీరాన్ని త్యాగం చేసి మరలా హిమాలయ పుత్రికగా జన్మించి శ్రావణమాస వ్రతమును ఆచరించి నన్ను వరించింది. కావున నాకు ఈ శ్రావణమాసం అత్యంత ప్రియమైనది. ఈ మాసం అధిక శీతలంగా కాకుండా మరియు అధిక తాపంగా కాకుండా నిర్మలంగా ఉంటుంది. మహారాజులు ఈ శ్రావణమాసంలో శ్రౌతాగ్నితో నిర్మితమైన శ్వేతభస్మంతో తమ సంపూర్ణ శరీరానికి భస్మధారణ చెయ్యాలి. మానస్తోక్యం అనే మంత్రంతో లేదా సద్యోజాతం అనే మంత్రంతో లేదా షడక్షర ఓం నమః శివాయ మంత్రంతో శరీరానికి భస్మధారణ చేసుకుని 108 రుద్రాక్షలు ధరించాలి. కంఠంలో 32 రుద్రాక్షలు, తలపై 22, 2 కర్ణాలలో 12, 2 హస్తాలలో 24, 2 భుజాలలో 8, లలాటంలో 1 మరియు శిఖాగ్రభాగంలో 1 రుద్రాక్ష ధారణ చెయ్యాలి. ఈ విధంగా రుద్రాక్షలను ధరించి నన్ను పూజించి పంచాక్షర మంత్ర జపం చెయ్యాలి. ఓ విప్రేంద్ర, శ్రావణమాసంలో ఈ విధంగా చేసేవారు నా స్వరూపులే అవుతారు. ఇందులో సందేహం లేదు. ఈ మాసం నాకు అత్యంత ప్రియకరమైనది. కావున ఈ మాసంలో నన్ను మరియు కేశవుణ్ణి పూజించాలి. ఈ మాసంలో నాకు అత్యంత ప్రియమైన తిథి కృష్ణాష్టమి. ఆ రోజే శ్రీహరి దేవకీ గర్భంలోంచి ఉత్పన్నమయ్యాడు. ఓ సనత్ కుమారా, నేను నీకు ఇదంతా సంక్షిప్తంగా తెలిపితిని. నీవు ఇంకా ఏమి వినగోరుతున్నావు? అందులకు సనత్ కుమారుడు, ఓ పార్వతీపతే, మీరు చెప్పిన శ్రావణమాస కృత్యాలను వింటూ నేను ఆనందసాగరంలో నిమగ్నమైపోయిన కారణంగా మరియు వాటి వర్ణన విస్తృతంగా ఉన్నందున నేను గుర్తుపెట్టుకోలేకపోయాను. కావున వాటినన్నింటినీ మరలా యథార్థ రూపంగా వివరించండి స్వామి. ఇప్పుడు మరలా సావధాన మనస్కుడనై విని వాటిని ఆచరిస్తాను అని అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సనత్కుమారా, శ్రావణమాసపు శుభ అనుక్రమణికను సావధాన చిత్తుడవై విను. ప్రప్రథమంగా శౌనకుని ప్రశ్న, తరువాత సూతుని సమాధానం, శ్రోతల గుణాలు, మీ ప్రశ్నలు, శ్రావణ ఉత్పత్తి, దాని స్తుతి, మరలా విస్తృతమైన మీ ప్రశ్నలు, తరువాత నామకథన సహితంగా మీరు నా కోసం చేసిన స్తుతి, వాటికి ఉద్దేశ్యపూర్వకమైన నా సమాధానాలు, మరలా మీ విశేష ప్రశ్నలు, తరువాత నక్తవ్రత విధి, రుద్రాభిషేక కథనం, తరువాత లక్ష పూజా విధి, దీపదానం, తరువాత ప్రియమైన వస్తువు పరిత్యాగం, తరువాత రుద్రాభిషేకం చేయడం వలన మరియు పంచామృతం స్వీకరించడం వలన కలిగే పుణ్యఫలం, తరువాత పృథ్వీపైన శయనించడం మరియు మౌనవ్రత ధారణ వలన కలిగే ఫలం, తరువాత మాసోపవాస ధారణ పారణ విధి, తరువాత సోమాఖ్యానంలో లక్ష రుద్రవర్తి విధి, మరలా కోటిలింగ విధానము, తరువాత అనౌదన వ్రతం గురించి తెలిపాను. ఈ వ్రతంలోనే హవిష్యాన్న గ్రహణము, ఆకుపై భోజనం చేయడము, శాకత్యాగము, భూమిశయనము, ప్రాతస్నానము తెలిపితిని. తరువాత స్ఫటికలింగ పూజ, జపఫలము, ప్రదక్షిణ, నమస్కారము, వేదపారాయణము, పురుష సూక్త విధానము, తరువాత గ్రహయజ్ఞ విధి, ఆది సోమ మంగళవార వ్రతాల విస్తారపూర్వక వర్ణనము, తరువాత బుధ గురుల వ్రతము, తరువాత శుక్రవారం రోజున జీవంతికా వ్రతము, శనివారం రోజున నరసింహ, శని, హనుమంత మరియు అశ్వత్థ పూజలు చెయ్యాలని తెలిపితిని. తరువాత రోటక వ్రత మహాత్మ్యము, ఔదుంబర వ్రతము,
స్వర్ణగౌరీ వ్రతము, దుర్వా గణపతి వ్రతము, పంచమి తిథిలో నాగవ్రతము, షష్ఠీ తిథిలో సుపౌదన వ్రతము, తరువాత శీతలా సప్తమి వ్రతము, దేవి పవిత్రారోపణము, తరువాత దుర్గా కుమారీ పూజ, ఆశా వ్రతము, తరువాత 2 పక్షాల్లో ఏకాదశి వ్రతము, తరువాత శ్రీహరి పవిత్రారోపణము, త్రయోదశి తిథిలో కామదేవుని పూజ, తరువాత శివుడికి పవిత్రధారణ, తరువాత ఉపాకర్మ, ఉత్సర్జన మరియు శ్రావణీ కర్మలను వర్ణించాను. తరువాత సర్పబలి, హయగ్రీవ జన్మోత్సవం, సభాదీపం, రక్షాబంధనం, సంకటనాశన వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం మరియు కథ, పిఠోరా వ్రతం, పోల అమావాస్య నాడు వృషభ పూజ, కుశగ్రహణం, నదుల యొక్క రజోధర్మాలు, సింహ సంక్రమణంలో గోప్రసవం జరిగితే చెయ్యాల్సిన శాంతికర్మలు, కర్క సింహ సంక్రమణ కాలంలో మరియు శ్రావణ మాసంలో చేసిన స్నానదానాదుల మహాత్మ్యము, మహాత్మ్య శ్రవణము, తరువాత వాచకుని పూజ, తరువాత అగస్త్య అర్ఘ్య విధి, తరువాత వ్రత విధుల సమయాల గురించి వివరించాను. ఎవరైతే శ్రావణమాస మహాత్మ్య పఠనం లేదా శ్రవణం చేస్తారో వారికి శ్రావణమాస సకల వ్రతాల ఫలితం లభిస్తుంది. ఓ సనత్ కుమారా, ఈ శుభ అనుక్రమణికను మీరు గుర్తుంచుకోండి. ఈ అధ్యాయము మరియు సంపూర్ణ శ్రావణమాస మహాత్మ్య శ్రవణము చేసిన వారికి శ్రావణమాస సకల వ్రతాల ఫలితం లభిస్తుంది. ఓ సనత్ కుమారా, శుభకరమైన ఈ శ్రావణమాసంలో ఏదైనా ఒక్క వ్రతం చేసిన వారు కూడా నాకు పరమ ప్రియులవుతారు. సూతుడు శౌనకునితో శివుని ద్వారా చెప్పబడిన ఈ అమృతమయ కథామహాత్మ్యాన్ని విని సనత్కుమారుడు ఆనందపరవశుడై కృతకృత్యుడయ్యాడు. శ్రావణమాసాన్ని స్తుతిస్తూ మరియు మనస్సులో పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ దేవర్షి శ్రేష్ఠ సనత్కుమారుడు శివుని ఆజ్ఞ తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ పరమ పవిత్రమైన మహాత్మ్యాన్ని నాస్తికులకు తెలుపకూడదు. మీరు యోగ్యులు కాబట్టి ఈ పరమ పావనమైన శ్రావణమాస మహాత్మ్యాన్ని మీకు వివరించానని సూతుడు శౌనకునితో అన్నాడు.